హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి ముల్లంగి చపాతీ. చాలామంది ముల్లంగిని తినడానికి ఇష్టపడరు. ముల్లంగిలో ఎన్నో అంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. కానీ ముల్లంగి స్మెల్ వల్ల చాలామంది తినడానికి ఇష్టపడరు. ఇలా చపాతీలాగా ముల్లంగి వేసి చపాతీలాగా చేసి పెడితే పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరైనా తింటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ ముల్లంగి చపాతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా హెల్తీ రెసిపీ. చాలా టేస్టీగా కూడా ఉంటది. పిల్లలకి టిఫిన్ లాగా కూడా దీన్ని చేసి బాక్స్‌లో కూడా పెట్టొచ్చు. ఇప్పుడు ఈ ముల్లంగి చపాతీ కోసం నేనైతే ఒక పెద్ద సైజు ముల్లంగిని తీసుకుంటున్నాను. దీన్ని క్లీన్ చేసుకున్న తర్వాత సైడ్స్ 2 పార్ట్స్ కట్ చేసుకొని ఇప్పుడు దీన్ని తురుముకోవాలే. కోకోనట్ తురుముకునే దాంతో దీన్నైతే మనం తురుముకోవాలి. మిక్సీలో వేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవచ్చు. కానీ మరీ మెత్తగా పేస్ట్ లాగా అయిపోయి మనకి ఇందులోని వాటర్ మొత్తం లూజ్ అయిపోతుంది. అందుకని ఇలా తురుముకుంటే మనకి మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మొత్తం తురుముకొని నేనైతే ఒక బాక్స్లో వేసుకొని అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చపాతీ పిండి కోసం అయితే ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకోవాలి. గోధుమ పిండిని జల్లించి తీసుకోవాలి. 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్టు, అదేవిధంగా కొంచెం చిటికెడంతా పసుపు వేసుకుంటున్నాను. పసుపు అయితే టేస్ట్ కోసం వేసుకుంటున్నాను. ఇందులోనే ఇప్పుడు మనం తురుముకున్న ఈ ముల్లంగి పేస్ట్‌ను కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు మంచిగా చపాతీ పిండి లాగానైతే మిక్స్ చేసుకోవాలి. మనకి వాటర్ అయితే ఏం అవసరం లేదు. ఈ పేస్ట్‌లోనే మనకి వాటర్ ఉంటాయి కాబట్టి ముల్లంగిలోనే వాటర్ ఏం అవసరం లేదు. కొంచెం మనం పిండి ఎక్కువ గనక తీసుకున్నట్లయితే కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి లాగానైతే మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి చపాతీలు అంత మృదువుగా చాలా సాఫ్ట్‌గా వస్తాయి. ఎన్ని డేస్ అయినా మనకైతే ఇవి మెత్తగానే ఉంటాయి ముల్లంగి చపాతీలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి మనం సాంబార్లో కానీ కర్రీ చేసినప్పుడు కానీ తినడానికి ఇష్టపడరు. ఇలా చేసి ఇస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. హెల్తీ కూడా. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న పిండిని ఒక 15 మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత ఇప్పుడు చపాతీ అంతా పిండి ముద్దని తీసుకొని ఇలా పొడి పిండి అప్లై చేసుకుంటూ మనమైతే ప్రెస్ చేసుకోవాలి. మీరు పొడిపిండి బదులు ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఇలా పొడిపిండి అప్లై చేసుకొని అయితే కొంచెం పూరి అంతా ప్రెస్ చేసుకున్న తర్వాత ఆయిల్ అప్లై చేసుకొని మడత రొట్టెలాగానైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా 4 పార్ట్స్ మలుచుకొని అయితే మడత రొట్టెలాగానైతే చేసుకుంటున్నాను. మీరు కావాలంటే నార్మల్‌గా పూరిలాగా కూడా ప్రెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పొడిపిండి అప్లై చేసుకుంటూ అయితే నేను రొట్టెలనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇలా అన్ని రొట్టెల్ని ఇదే విధంగా చేసుకోవాలి. అన్ని చపాతీలని ఇదే విధంగా చేసుకొనైతే వీటినైతే ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ముల్లంగి చపాతీని కూడా ప్యాన్ పైన వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాతనే ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఇలా 2 సైడ్స్ కాలిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకొని వీటినైతే మంచిగా కాల్చుకోవాలి. గ్యాస్ సిమ్‌లో పెట్టి కాల్చుకుంటే మనకి లోపల కూడా ముల్లంగి కూడా చక్కగా ఫ్రై అయిపోతది. ఫుల్ పెట్టి గనక కాల్చుకుంటే మనకి కొంచెం లోపల అలా పిండి పిండిలాగా ఉంటది గనక ఉన్నట్టు గనక మీకు అనిపిస్తే గ్యాసు సిమ్‌లో పెట్టి మంచిగా కాల్చుకుంటే చపాతీ టేస్ట్ చాలా బాగుంటది. ఇప్పుడు 2 సైడ్స్ ఇలా ఆయిల్ అప్లై చేసుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. మీరు ఆయిల్ బదులు కావాలంటే నెయ్యి అయినా, బటర్ అయినా కూడా రాసుకోవచ్చు. నేనైతే ఆయిల్‌తోనే కాల్చుకుంటున్నాను. ఇలా 2 సైడ్స్ మంచిగా కాలిన తర్వాత ఇప్పుడు వీటిని తీసి ఒక డబ్బాలో కానీ, లేదంటే ఒక బౌల్‌లో వేసుకొని పెట్టుకుంటే మనకివి 2 డేస్ అయినా కూడా మెత్తగా, మృదువుగా ఉంటాయి ఈ చపాతీలు. అన్నీ ఇదే విధంగా కాల్చుకోవాలే. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని 2 సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలే. ఎన్నో అంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ ముల్లంగిలో. ఇలా చపాతీ కానీ, పరోటా గానీ, పూరీలల్లో కానీ వేసి పిల్లలకి చేసి ఇస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అన్నీ ఇదే విధంగా చేసుకొని వీటినైతే ఒక డబ్బాలో వేసుకొని మనం 2 డేస్ వరకి చాలా అంటే చాలా మృదువుగా, సాఫ్ట్‌గా, మెత్తగా అలాగే ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఇందులోకైతే నేను టమాటా చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కావాలంటే పల్లి చట్నీ కానీ, కొబ్బరి చట్నీతో తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి. అసలు చట్నీ అవసరం లేకుండా వట్టిగా తిన్నా కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.